తెలుగు బాప్టిస్ట్ సంఘానికి ఒక గొప్ప ధన్యత ఏంటి అంటే మరి మంచి సింగర్స్ని దేవుడు ఇచ్చినాడు. అలాగే మరి మంచి మ్యూజిక్ ప్లే చేయడానికి కూడా చక్కని బిడ్డలని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందరిని బట్టి నేను ఎంతో స్తుతిస్తున్నాను. నేను ఎప్పుడూ కూడా ప్రారంభం నుంచి ఎక్కువగా మందిరంలో ఆరాధనలో కోరుకునేది అదే కోరుకునేవాడిని. ఏంటంటే ఆరాధన చక్కగా జరగాలి, వాక్యానికి ముందు చక్కగా ఆరాధన జరిగితే అప్పుడు తదుపరి ఆ వాక్యాన్ని వినేటటువంటి వారి హృదయాలు ప్రశాంతంగా చక్కగా ఆత్మీయంగా వాక్యం కొరకు సిద్ధపాటు కలిగి ఉంటారు. అలాగే 2 లక్షలు ఖర్చు పెట్టి వైజాగ్లో స్టూడెంట్స్కి కూడా మ్యూజిక్స్ నేర్పించారు సంఘ పెద్దలు నా ప్రోత్సాహాన్ని బట్టి. అయితే మరి నేను ఎంతో ఆశపడి మంచి మ్యూజిషియన్స్గా ఉంటే బాగుంటుందని ఎంతో ఆశపడేవాడిని. మంచి సింగర్స్గా ఉండాలని నేను ఎంతో ఆశపడుతూ ఉంటాను. ఎందుకంటే దేవుడిని స్తుతించాలి, దేవుని మహిమపరచడానికి, దేవుని ఆరాధించడానికి ఒక బలమైనటువంటి ఒక టీమ్గా ఉండాలి. అందుకే ఆత్మ సంబంధమైన పాటలతో దేవుని స్తుతించాలి అని పిల్లల పౌలు భక్తులు తెలియజేస్తూ ఉంటారు. ఆత్మ సంబంధమైన పాటలతో ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి స్తుతించాలి. అయితే అందరూ కూడా స్తుతించేలాగా సిద్ధపడాలి. నేనైతే స్టేజ్ మీద నుండి కీబోర్డ్ వాయించడానికి అవ్వదు, ప్యాడ్స్ ప్లే చేయడానికి అవ్వదు. కనుక అలాగా ఉండాలి, అందరూ సిద్ధంగా ఉండాలని మరి ఎంతో ఆశపడేవాడిని. కానీ చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. చాలా మంచి పాట అక్కడ సూపర్నెంట్ ఉమెన్ సూపర్నెంట్ ఒకరోజు పాడుతూ ఏడ్ చేసింది ఆమె. అంత మంచి అర్థంతో కూడినటువంటి పాట మంచిది. ఈరోజు ప్రియులారా మనం దేవుని యొక్క వాక్యముల నుండి మరి పరిశుద్ధాత్మను గురించి కొన్ని మాటలు మనము విందాం. మనం పోయిన వారంలో చాలా అమూల్యమైనటువంటి మాటలు మనము విన్నాం. పరిశుద్ధాత్మ అనేది దేవుని మనకిచ్చినటువంటి ఒక వరం. మనం 3 కాలముల గురించి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అదేంటి అంటే 3 కాలములు. ఒకటి మామూలుగా ఎండాకాలం, వానాకాలం, వర్షాకాలం కాదు. 3 కాలములు అంటే ఒకటి తండ్రి కాలము, రెండవది కుమారుని కాలము, మూడవది పరిశుద్ధాత్మని కాలము. అమ్మా మీరు కూర్చున్నాము వెళ్ళిపోయాము అన్నట్టు ఉంటే ఎప్పటికీ నేర్చుకోలేరు, ఎప్పటికీ అలాగే ఉంటారు. మీరు వాక్య జ్ఞానాన్ని కలిగి ఉండాలి, వాక్య జ్ఞానము కలిగి ఉండాలి. దైవని బిడ్డలు అజ్ఞానులుగా ఉండకూడదు, జ్ఞానులుగానే ఉండాలి. వాక్యమంతా గ్రహించేవారిగా ఉండాలి. రైట్. మనం 3 కాలములు చెప్పండి. ఒకటి అమ్మా చెప్పాలేంటి? తండ్రి కాలము, కుమారుని కాలము, పరిశుద్ధాత్మని కాలము. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న కాలము ఏ కాలము? పరిశుద్ధాత్మని కాలం. తండ్రి కాలము యేసయ్య ఈ భూలోకంలోనికి రాకముందు వరకు. ఆ కాలము పాత నిబంధన గ్రంథములో ఆదికాండము మొదలుకొని మలాకీ గ్రంథం వరకు 39 పుస్తకాలు. ఈ పాత నిబంధన అంతా తండ్రి కాలము. కుమారుని కాలము ఏది అంటే మత్తయి సువార్త మొదలుకొని యోహాను సువార్త ఆఖరి వరకు 4 సువార్తలు కూడా కుమారుని యొక్క కాలం. అపొస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం మొదలుకొని పరిశుద్ధాత్మని యొక్క కాలము. నేడే కాదు, ఈ లోకం అంతమయ్యే వరకు కూడా ఇది పరిశుద్ధాత్మని యొక్క కాలము. గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో డివైడ్ చేయబడుతుంది. 39 పుస్తకాలు పాత నిబంధన గ్రంథము. అలాగే 4 సువార్తలు క్రీస్తు ప్రభువారి యొక్క ఆయన జన్మల గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి, ఆయన బోధల గురించి, యేసయ్య చేసిన త్యాగం గురించి, ఆయన
చెప్పినటువంటి హెచ్చరికల గురించి ఈ 4 సువార్తలు ఉంటాయి. తర్వాత మనకి భవిష్యత్తు గురించి, సంఘ క్షేమం కొరకు, సంఘ సిద్ధపాటు కొరకు రాయబడిన పత్రికల భాగం రోమా పత్రిక నుంచి ఉంటుంది. మరి ఈ మధ్యలో సువార్త భాగానికి, సువార్తలకును అలాగే మరి పత్రికలకు మధ్యలో ఉన్నటువంటి అపోస్తలుల కార్యముల గ్రంథం ఏదైతే ఉందో అది ఒక బ్రిడ్జి లాంటిది అనమాట. అంటే యోహాను సువార్త నుండి పత్రికల భాగంలోకి వెళ్ళే మధ్యలో ఇది ఒక బ్రిడ్జ్, ఒక వంతెన. అంటే ప్రియులారా, పరిశుద్ధాత్మ తన యొక్క బిడల మీదకి దిగి వచ్చినప్పుడు ఆత్మ చేత నింపబడి వారిలో అన్య భాషలు మాట్లాడచ్చు, వారు దేవుని యొక్క వాక్యాన్ని బలముగా చెప్పినప్పుడు ఆ ఆత్మ చేత వాక్యం చెప్పిన తర్వాత సుమారుగా 3,000 మంది రక్షించబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని వారు ఒక సంఘముగా ఏర్పాటు చేయబడ్డారు. అది మొదటిదిగా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకా మనము చాలా విషయాలు ధ్యానం చేద్దాం. ప్రియులారా, ఈ యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఈ పరిశుద్ధాత్మ అనేది వచ్చినప్పుడు మరి ఏం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు వారి ఒక్కొక్కరి మీద ఆత్మ రాగా వారు ఏం చేశారు అంటే అన్య భాషలతో మాట్లాడసాగేది. ఇక్కడ ఏం జరిగింది అనంటే ఇక్కడ భాషలు మాట్లాడుతున్నారట. ఏం భాషలు మాట్లాడారు? అన్య భాషలు మాట్లాడారు. ఇక్కడ ఆత్మచేత నింపబడిన వారు అన్య భాషలు మాట్లాడారు. అయితే అక్కడికి చేరుకున్నది ఏ ఏ ప్రాంతాల వారు అన్నది మనం ధ్యానిస్తున్నట్లయితే ఎవరెవరు ఏ ఏ ప్రాంతాల వారు అంటే పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా వారు, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు, ఈ దేశాల నుండి అక్కడికి వచ్చిన వారు ఉన్నారు. ఓకే. తర్వాత క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకునేవి. అంటే చాలా జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు అక్కడ ఏ ఏ దేశాల వారు అక్కడికి వచ్చారు, తర్వాత ఇక్కడ మాట్లాడేది ఏ జాతీయులు అంటే క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వాళ్ళందరినీ కూడా అందరూ గ్యాదర్ అయ్యారు. ఎక్కడ గ్యాదర్ అయ్యారు? యెరూషలేములో గ్యాదర్ అయ్యారు. అందరూ వినండి జాగ్రత్తగా. ఎందుకు వీళ్ళందరూ గ్యాదర్ అయ్యారు అంటే అది ఏ కాలము అంటే పండుగ కాలం. అది ఏ కాలం అంటే పండుగ కాలం. ఇశ్రాయేలీయులు అలాగే ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ చేరుకొని వాళ్ళందరూ కలిసి పిల్లరా దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు. కానీ అంతకు ముందు వరకు కూడా వాళ్ళు బలివ్వడం అలవాటు. వాళ్ళకి దేవాలయానికి యెరూషలేముకు వచ్చి వాళ్ళు బలివ్వడం వరకే వాళ్ళకి అలవాటు. కానీ ఈ పరిశుద్ధాత్మల గురించి కానీ ఈ మిగిలిన విషయాల గురించి కానీ వాళ్ళకి తెలియదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వారు కూడా వచ్చి పాల్గొనినప్పుడు ఏం జరిగింది? ఆత్మచేత నింపబడినప్పుడు వీరు అన్య భాషలు మాట్లాడిరి అని అంటున్నాడు. అన్య భాషలు అని అంటే ఇక్కడ ఏది అని అంటే అన్యులు అనేది ఏంటిది? అన్యులు అంటే ఎవరు అమ్మా? అర్థమవుతుందా? అన్యులు అంటే ఎవరు? దేవుని ఎరుగని వారు, దేవుని నమ్మని వారు, లేక దేవుని ఎరుగని వారు. దేవుని బిడ్డలు ఎవరు? ఇశ్రాయేలీయులు. దేవుని బిడ్డలు ఎవరు? ఇశ్రాయేలీయులు. ఇప్పుడు ఎవరు ఇశ్రాయేలీయులు కాదో వారందరూ అన్యజనులు. వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. కానీ అసలు జరిగిన విషయం ఏంటంటే
వీళ్ళందరూ ఆయా దేశాలకు చెదిరిపోయారు. వీళ్ళు ఆయా దేశాలకి చెదిరిపోయినటువంటి ప్రజలు వీళ్ళు. అలాగున చెదిరిపోయిన ఈ ప్రజలు తిరిగి మరలా యెరూషలేములోనికి వచ్చి చేరుకునేట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు నేను ముంబై 2 సంవత్సరాలు ఉన్నాను. నేను ముంబైలో అక్కడికి వెళ్ళిన తర్వాత హిందీ నాకు నేర్చుకున్నాను. దేని వలన అంటే ప్రత్యేకించి స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి నేర్చుకోలేదు. అందరూ మాట్లాడుతుంటే అది విని నేను నేర్చుకున్నాను. అలాగే నేను ఒకవేళ ఏ కర్ణాటక వెళ్ళాను అనుకోండి, ఆ భాష వచ్చేస్తుంది. తమిళనాడులో ఉన్నాను అనుకోండి, ఆ భాష వచ్చేస్తుంది. నేను ఏ ప్రాంతానికి వెళ్ళి ఎక్కువ కాలం నేను నివసిస్తానో ఆ ప్రాంతపు భాష నాకు వస్తుంది. అంతే కదా. కానీ ఇక్కడ పిల్లగా ఈ ప్రాంతానికి వచ్చినటువంటి వీరు మాట్లాడేటటువంటి భాష ఏది అంటే, వారు అన్య భాషలు మాట్లాడుతూ వారు దేవుని గొప్ప కార్యములను వారు వివరిస్తూ ఉన్నారు అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ఆశ్చర్యం. ఇప్పుడు తెలియక చాలా మందికి అన్య భాషలు అంటే ఏదో ఏదో అనుకుని ఒకే పదాన్ని మనం వింటూ ఉన్నాం. కానీ ఇక దేవుని బిడ్డలారా, ఇక్కడ అందరికీ వారి వారి భాషలో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వినిన కొందరు వీరు మత్తులు అని వారు భావిస్తున్నారు. మద్యముతో, కొత్త మద్యముతో నిండి ఉన్నారు అని అవమానకరంగా మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడట, ఆత్మ చేత నింపినప్పుడట వరములను ఇస్తాడట. వరములను ఇస్తాడు. ఈ వరములు మనము కొరింథీ పత్రిక 12వ అధ్యాయము మనము 4వ వచనం నుండి చదువుదాం. ఈ 12వ అధ్యాయము 4వ వచనం నుండి పరిశుద్ధాత్మ వరములు ఎలా ఉంటాయి? కృపావరములు నానా విధములుగా ఉన్నవి. వీటికి పెట్టిన పేరు ఏం పేరండి? కృపావరములు. గుర్తుపెట్టుకోండి. టాలెంట్స్ అంటే ఈ టెక్నికల్ ఈ టాలెంట్స్ అనేటటువంటివి వేరు. ఇవి స్పిరిచువల్ టాలెంట్స్ అంటే ఇవి ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క వరములు అని అంటారు. వీటిని కృపావరములు. ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. ఏమండి, మీరు మనకి పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనది బాప్టిస్ట్, లూథరన్ సంఘం ఉంది, అలాగే మెథడిస్ట్ సంఘం ఉంది, సిఎస్ఎస్ సంఘం ఉంది, అలాగే సొంతంగా సంఘాలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ భూప్రపంచంలో అనేక శాఖలు ఉన్నాయి, అనేక డినామినేషన్స్ ఉన్నాయి, అనేక మంది దేవుని ఆరాధన చేస్తున్నారు. ఎన్ని ఉన్నా అందరూ ఆరాధించేది ఎవరిని? అమ్మా, ఎన్ని ఉన్నా కూడా అందరూ ఆరాధించేది ఒకే ఒక దేవుడు, మన రక్షకుడు ప్రభుని ఆరాధిస్తున్నారు. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలో అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అదేమిటి? ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది ఎలాగా అని ఇక్కడ చెప్తున్నాడు. ఏంటి ఆ ఆత్మ ప్రత్యక్షత? మనిషికి కలిగితే ఏం జరుగుతుంది? ఏంటి ఆ వరాలు అంటే, ఆ ఆత్మ మూలముగా బుద్ధి వాక్యాలు వేరు. అమ్మా, బుద్ధి వాక్యాలు వేరు. నేను చెప్పే బోధ ఏ బోధ? అది నీకే అర్థం అవ్వాలి. నేను చెప్పే బోధ పై బోధ లేకపోతే బుద్ధి బోధ? బుద్ధి వాక్యం చెప్తున్నానా లేకపోతే పై వాక్యం చెప్పుకుంటూ పోతున్నానా? అంటే మీరు గమనించి ఉండొచ్చు, ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా దేవుడు నడిపింపుతో చెప్పేది ఏంటంటే బుద్ధి వాక్యమే. బుద్ధి చెప్పడానికి దేవుడు పంపించాడు. మనం తప్పు చేయకుండా ఉండాలని, మనం త్రోవ తప్పిపోకుండా నశించిపోకుండా ఉండాలని, క్రమమైన జీవితంలో జీవించాలని, దేవుని సరైన మార్గంలో మనం నడవాలని ఏం పంపించాడు అనంటే బుద్ధి వాక్యాన్ని ఇచ్చి దేవుడు నన్ను
పంపించాడు. ఆత్మ చేత నింపబడిన వారిలో ఉండేది ఏంటి అంటే బుద్ధి వాక్యము. వారు బుద్ధి కలిగిన వాక్యమే బోధిస్తారు. జనులు ఎలాంటి వారు అంటే దురద చెవులు గలవారి. ఎలా ఉంటారు అంటే కల్పన కథలకు చెవి యొగ్గే మనుషులు ఉంటారట. దేనికండి చెప్పండి, దేనికి? కల్పన కథలు అంటే పెట్ట వాలింది, ఆ కుక్క నక్కొచ్చాడు, నక్క బావ అన్నాడు, కుక్క బావ ఈ మాటలు ఇవన్నీ ఏంటంటే కల్పన కథలు. కొన్ని లేని వాటిని కూడా ఉన్నట్టుగా చెప్పేటటువంటి విషయాలు కొన్ని కథలు చెప్తూ ఉంటారు. వాక్యాల్లో మీకు అర్థమవ్వాలని ఏమండి లేనిది కూడా ఉన్నట్టుగా కల్పించి చెప్పేటటువంటి ఆ కల్పన కథలు, వాటి మీదకే ఇంట్రెస్ట్. సినిమాల్లో స్టోరీలు కథలుగా మలుచుకొని కథలు చెప్పి అలా చేసేవాళ్ళు కూడా ఉంటారు. మనుషులు బుద్ధి వాక్యానికి ఇష్టపడరు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవైనా సరే ఒక తల్లిగా ఒక తండ్రిగా మన పిల్లలకు బుద్ధి వాక్యాలు చెప్పాలి, కానీ వాళ్ళని లాలన చేయకూడదు. వాళ్ళని మెత్తనిగా చేస్తే ఎన్నటికీ వాళ్ళు మారరు. తప్పుగా వారు తెలుసుకోరు. బుద్ధి కలిగేటట్లు చెప్పాలి. బుద్ధి కలిగినటువంటి వాక్యాలు దేవుడు ఇచ్చాడు. అందుకే తిమోతికి అంటాడు పౌలు భక్తుడు, ఇదిగో గద్దించుము, ఖండించుము, హెచ్చరించుము, బుద్ధి చెప్పము అని అంటాడు. ప్రేమతో వారికి బుద్ధి చెప్పు అని అంటాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా గమనించండి, ఇక్కడ ఆత్మ ఏం చేస్తాడు వస్తే అంటే బుద్ధి వాక్యం ఇస్తాడు. రెండవది, మరి ఒకరికి ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యమును ఇస్తాడు. జ్ఞానవాక్యము అనేది కూడా ప్రాముఖ్యమైనది. అంటే జ్ఞానవాక్యము అనేది, జ్ఞానము అనేది 3 విధాలుగా ఉంటుంది. ఆ జ్ఞానములోనే వాక్య సంబంధమైన జ్ఞానము కూడా 2 విధాలుగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, 2 విధాల జ్ఞానాలు ఉంటాయి. ఇది ఆ బైబిల్ ప్రకారంగా దేవుని బిడ్డలకు కూడా ఉండే జ్ఞానాలు 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే చదువుకొని ఏమండి చరిత్రను తెలుసుకొని ఆ విధమైనటువంటి జ్ఞానం ఒకటి ఉంటుంది. కానీ ఆత్మ నడిపించే జ్ఞానం వేరేలా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను పిహెచ్డి చదివాను అనుకుందాం, బైబిల్లో పిహెచ్డి చదివాను అనుకుందాం. నేను పిహెచ్డిలో చదివినటువంటి విషయాలు జ్ఞాన సంబంధమైనటువంటి అనేకమైన లోతైన విషయాలు నేను చెప్పాను అనుకోండి. అది ఏ జ్ఞానము అంటే చదువు ద్వారా వచ్చిన జ్ఞానం. అది అర్థం చేసుకుంటున్నారా? చదువు ద్వారా వచ్చిన జ్ఞానం. నేను పిహెచ్డి చేశాను కాబట్టి అక్కడెక్కడెక్కడ ఉన్న విషయాలను బట్టి నేను చెబితే అది ఆ జ్ఞానం వేరు. కానీ దేవుని అడిగినప్పుడు దేవుడు తన సంఘానికి, తన బిడ్డలకు ఏ వాక్యం కావాలో ఆయనే నడిపించేటటువంటిది ఏదైతే ఉందో అది ఆత్మ జ్ఞానం. అది ఆత్మ జ్ఞాన సంబంధమైన వాక్యం. ఒక రోజున నాకు 10 పుస్తకాలు పంపించాడు ఒక సోదరుడు. ఇవి చాలా కాస్ట్లీ అన్న. ఒక్క పుస్తకం ఇంగ్లీష్ బుక్స్, అవి డెక్స్ బైబిల్ అనేది ఒకటి, అది ఒక్కటే కాస్ట్ 5,000 రూపాయలు. అన్న ఈ బైబిల్ నీకు పంపిస్తానన్నా, తక్కువకి ఇస్తానన్నా అని అన్నాడు. తమ్ముడు, నాకు అవి ఏమి అవసరం లేదు, నేను వాటిని ఏమన్నా మీకు తక్కువకి ఇస్తాను. నేను అన్నాను, నేను వాటిని చదవటం ద్వారా నేను సంఘానికి ఆ అంతటి జ్ఞానాన్ని నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏంటి అంటే సంఘము దేవుని కొరకు సిద్ధపడాలి. సంఘము వాక్యానుసారమైన సంఘముగా నడుచుకోవాలి. సంఘము తమ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నీతి మార్గంలో నడవాలి. అలాగ బోధించడానికి పిహెచ్డీలు అవసరం లేదు, డేక్స్ పెద్ద పెద్ద బట్టి అక్కర్లేదు. వాక్యము ఆత్మ జ్ఞానంతో కూడినదై ఉంటే ఆ వాక్యమే దేవుడు మాట్లాడతాడు, హృదయాలు కదిలిస్తాడు. 100 మంది అవసరం లేదు, అందులో ఒక్కరు హృదయాలు కదిలింపబడి మారినా దేవుడు ఏం చేస్తాడట? 99 మంది నీతిమంతులు ఉండుట కంటే ఒక్క పాపి రక్షించబడుట దేవునికి పరలోకమందు దూతలతో సహా ఆనందిస్తాడట. అందుకు ఆత్మజ్ఞానం వరముతో దేవుడు ఆ పరిశుద్ధాత్మ వరమును అనుగ్రహిస్తే ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యాన్ని ఇస్తాడు. తర్వాత మనం ఇంకా చూస్తూ ఉన్నప్పుడు
ప్రియులారా, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనని స్వస్థపరచు వరములను ఇస్తాడట. ఏ వరం అండి? చెప్పాలమ్మా. ఏ వరము? స్వస్థపరచు వరము ఇస్తాడు. అంటే ఇది పాస్టర్ గారులకు ఒక్కరికి కాదండి, ఇది స్వార్థికులకి కాదండి, ఇది పెద్దలకి కాదండి. ఈ వరాలు ఎవరికి ఇస్తాడు దేవుడు? చెప్పాలమ్మా. ఎవరికి? బుద్ధి వాక్యము. నువ్వు నీ పిల్లలకు, నీ స్నేహితులకు, ఎవరికైనా నువ్వు చెప్పే మంచి విషయాలు వాళ్ళు నశించుకోకూడదని నీ మనసులో ఆలోచన నుండి నువ్వు మంచి విషయాన్ని చెబితే బుద్ధి వాక్యము నీలో ఆత్మ నుండి వారికి బోధిస్తున్నాడని అర్థం. అలాగే ప్రియులారా, నువ్వు జ్ఞానము, వాక్య జ్ఞానములో ఆత్మ సంబంధమైన వాక్య జ్ఞానం కలిగి ఉంటే ఆత్మ, అలాగే స్వస్థపరిచే వారిని ఇస్తాడు. అంటే విశ్వాసులైన మీ ద్వారా కూడా దేవుడు కార్యాలు చేస్తాడండి. అర్థమవుతుందా? మీ ద్వారా కూడా ఏం చేస్తారమ్మా? చెప్పండి. మీరు పాస్టర్ గారి దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, లేకపోతే ఎక్కడెక్కడికో ఫోన్లు చేసే అక్కర్లేదు, ఎవరి దగ్గరకో వెళ్ళిపోవలసిన లేదు. మీ ద్వారానే దేవుడు స్వస్థత కార్యాలు చేస్తాడు. మీకు ఆ వరాన్ని ఇస్తాడు దేవుడు. దానికే స్వస్థత వరం అన్నాడు. ఒకవేళ మీ సంఘ విశ్వాసులలో లేక మీ బంధువులను, మీ పొరుగు వారిలో ఎవరికైనా బాగోలేదు, కష్టంలో ఉన్నారు, అయ్యో పాస్టర్ గారికి ఫోన్ చేద్దాం, లేకపోతే ఫలానా లేకపోతే కాశీకి ఫోన్ చేద్దాం, చెన్నైకి ఫోన్ చేద్దాం, బెంగళూరు ఫోన్ చేద్దాం, హైదరాబాద్ కాదు, అమ్మా నేను ప్రార్థన చేస్తా, దేవుడు కార్యం చేస్తాడు, భయపడకు అని నువ్వు వెళ్ళి ప్రార్థిస్తే అక్కడ దేవుడు తన అద్భుత కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసులు ఆత్మ వరాల చేత నింపబడితే కొందరికి బుద్ధి వాక్యము, కొందరికి ఆత్మను అనుసరించే జ్ఞానవాక్యము, మరి కొందరికి ఏమిస్తాడట? చెప్పండి. స్వస్థపరిచే వరాన్ని ఇస్తాడు. దీనికి చదువు అక్కర్లేదు, దీనికి జ్ఞానం అక్కర్లేదు, ఈ వరానికి మరి ఇంకేం అక్కర్లా, ఆత్మ చేత నింపబడితే చాలు. అందుకే దేవుని అడగాలి, నీ ఆత్మ చేత నన్ను నింపి నీ కొరకు సాక్షిగా నన్ను వాడుకో ప్రభువా అని దేవుని అడిగితే దేవుడు అందరినీ కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. తర్వాత మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తి ఇస్తాడట. కొందరికి అద్భుతమైన కార్యములను చేయు శక్తిని అనుగ్రహిస్తాడు. అద్భుత కార్యాలు అంటే మ్యాజిక్స్ కాదు. అద్భుత కార్యాలు అంటే మ్యాజిక్స్ కాదు. ప్రియులారా, గమనిస్తున్నారా? అపోస్తలులైనటువంటి వారు మారు మనసు పొంది సంఘం స్థాపింపబడి సంఘం విస్తరిస్తుంటే ఏమండి శిష్యులను ఏర్పాటు చేస్తున్నారు పౌలు గారు. ఏమండి శిష్యులు, యేసుప్రభు శిష్యులు ఏం చేశారంటే వారిని శిష్యులుగా ఏర్పాటు చేసి వారి మీద చేతులుంచి వారిని పంపించి వారిని ఆశీర్వదించారు. ఇలా ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క కార్యాలు, అద్భుతాలు జరుగుతున్నాయి. అర్థమవుతుందమ్మా? యేసయ్య ఒక్కరి ద్వారానే జరగల. యేసయ్య తర్వాత ఆయన శిష్యుల ద్వారా అద్భుతాలు చేశాడు దేవుడు. ఆ యేసుప్రభు శిష్యుల ద్వారా తర్వాత వాళ్ళు శిష్యులను ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా అద్భుతాలు చేశారు. ఈ క్రమంలో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే సీమోను అనేటటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి గారడీ వాడట. ఎలాంటి వాడు చెప్పండి? ఆ వ్యక్తి గారడీ వాడు. గారడీ వాడు అంటే మనకు తెలుసు కదా, ఏమండి? గారడీ పనులు చేస్తూ ఉంటారు. గారడీ పనులు, రకరకాల పనులు చేసే వాళ్ళు ఉన్నారు. ఈ గారడీ వాడు అయినటువంటి వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ ఈ యొక్క దేవుని బిడ్డలైనటువంటి పేతుని, యోహానుని అతడు అడ్డుకుంటూ ఉన్నాడు. అడ్డుకుని ఏం చేస్తాడంటే అతను ఇదిగో నా మీద ఏం చేయాలంట? చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మకు అప్పుడు ద్రవ్యం పెట్టాడంటే ఇక్కడ ఏం చేశాడు? 8వ అధ్యాయం 19వ అపొస్తలుల కార్యంలో చూస్తాం. వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకు ఈయుడే అని అడుగుతూ ఉన్నాడట. చూడండి ఎంత దారుణమైన విషయమో ఇక్కడ మనం అర్థం చేసుకుంటాం. ఏం చేస్తున్నాడంటే ఈ వ్యక్తికి, ఈ గారడీ చేసేవాడికి ఏం చేస్తున్నాడంటే పేతురు గారిని, యోహాన్ గారిని చూస్తున్నాడు. వీళ్ళు చేతులుంచగా విశ్వాసం మీదకి పరిశుద్ధాత్మ రావడం, వారు నింపబడడం, వెళ్ళడం చూశాడు.
అబ్బా ఇది నాకు కూడా వరం ఉంటే బాగుంటది అనుకుని ఆశించాడు. కానీ ఇతను చేసేది ఏంటి? గారడి పనులు చేస్తున్నాడు. కానీ ఈ ఆత్మ కనుక అతనికి ఉంటే, అతను కూడా వరం కలిగి ఉంటేనట ఇంకా బోల్డ్ అద్భుతాలు చేసి సంపాదించుకోవచ్చు అనుకున్నాడు. అనుకొని నాకు అది ఇవ్వండి అని కొంత డబ్బు ఇచ్చి అడుగుతున్నాడు. అయితే పేతురు అంటాడు, ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకుందునని తలంచుకునినందున నీ వెండి నీతో నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు అని చెప్పి ఖండిస్తూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లరా, మనం ఈ మాటలను బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే, ద్రవ్యం ఇస్తే దప్పిస్తే వచ్చే వరం కాదు ఇది. అర్థం చేసుకోండి. ఈ పరిశుద్ధాత్మ వరము ఇది డబ్బు ద్వారా రాదు. దేని ద్వారా వస్తుందండి? ఎలా వస్తుందండి అంటే, సరి అయిన హృదయం కలిగి, మారు మనసుతో కూడిన హృదయం కలిగి, సమర్పణతో కూడిన హృదయం కలిగి దేవుణ్ణి అడిగితే దేవుడు ఆ వరాన్ని ఇస్తాడు. గారడీ వారికి ఇది కాదు. ప్రియ దేవుళ్ళరా, అద్భుతాలు వాళ్ళ ద్వారా కూడా అపవాది చేయిస్తాడు. ప్రియులరా, మనము దేవుని బిడ్డలు అలాగనా ఉండకూడదు. ఇక్కడ ఏం చేశాడు? ఈ ఆత్మ వరములతో నింపబడినప్పుడు ఆత్మ ఒక్కొక్కరికి అద్భుతాలు చేసే శక్తినిస్తాడట. తర్వాత మరి ఒకరికి ఏం చేస్తాడు? ప్రవచన వరం ఇస్తాడు. అమ్మా, ఏ వరము చెప్పండి? ప్రవచన వరం. ఎంతమందికి కావాలి ప్రవచన వరం? ఎక్కువగా కావాల్సింది ప్రవచన వరమే. కాబట్టి ఇది మన బాప్టిస్టులో కానీ లూథరన్ కానీ అసలు ఏది వినం మనం. వరాలు, ఈ వరాలంటే అది మంద కాదండి, మనకు సంబంధం లేదు. అది ఎవరిదే? పెంతుకొస్తోందండి, పెంతుకొస్తుంది. అదే ముద్రేసేసాం, కానీ మనకి అవసరమైంది. ఏమండి? ప్రవచించే వరం అంటే అర్థం ఏంటి? ప్రవచనము అంటే అర్థం ఏంటి? ముందుగా జరగబోవు సంగతులను ముందుగా తెలియపరిచేదే ప్రవచన వరం. ఈ ప్రవచన వరాన్ని ప్రియులారా, ఇందాక చెప్పినట్టు గారడివాడు ద్రవ్యం ఇచ్చి సంపాదించుకున్నట్టుగా చాలా మంది ఇదే చేశారు. బలభద్రపురం ఏదో ఊరు ఇక్కడదో అక్కడదో తెలియదు, కానీ తుని దగ్గర ఇక్కడో తెలియదు, కానీ ఆ మధ్య ఒక ఆవిడ ఏం చేసింది? బాగోలేదు అంటే గోరెట్టి ఇలాగ కట్టు దగ్గర ఆపరేషన్ ఎలాగంటే, అమ్మ మాయి క్యాన్సర్ గడ్డ మాయి, లేకపోతే ఆపరేషన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ అని ఇవ్వరట. ఈవిడ కాదంటే చాలు, ఎక్కడ ఆపరేషన్? ఇక్కడ ఇలాగ అడిగినట, ఇలాగ అదే అయిపోయింది అంతే. ఇవన్నీ ఏమైందో తెలీదు. మొత్తం మీద మహానుభావుడు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేసారట. మొత్తం మీద ఖాళీ లేదు, విపరీతమైన ఒక వైరల్ అయిపోయింది. క్యూ కట్టేసి వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైనటువంటి విషయం అంటే, మరి ఇలాంటి వాళ్ళని అవమానం. ఇప్పుడు ఎక్కువ శాతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఇక వాళ్ళకి సంపాదన లేక ఏం చేస్తున్నారంటే, కొంతమంది స్త్రీలు వాళ్ళు తయారయ్యి ప్రవచన వరం మాకుంది అని చెప్పుకొని జరగబోయే విషయాన్ని గురించి ఎలా వాళ్ళ అవతల దగ్గర తెలుసుకొని, ఇదిగో నీకు ఇది జరగబోతుంది, నీకు ఇది జరుగుతుంది అని చెప్పేసి, అది పాపం తెలియక మనవాళ్ళు కూడా అన్యుల్లాగా అమాయకులు కదా, విశ్వాసుల్లో చాలా మంది నమ్మేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళకి అమ్మ నా కూతురికి పిల్లి అనుకుంటున్నాం, ఎలాంటి వాడు వస్తాడు, ఎలా జరుగుతుంది, ఇవన్నీ అడగడం. ఏమండి? మాకు బాగోలేదమ్మా, మా అబ్బాయి బాగోలేదమ్మా, ఏంటో తెలియట్లేదు, ఒకసారి చెప్పరా ఏం జరిగిందో అంటే ఏదో చెప్పేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గమనించండి. ఇక్కడ వరము ఉంది, ప్రవచన వరం. కానీ ఆ వరము డబ్బు సంపాదించుకునే వరం కాదది. డబ్బు సంపాదించుకోవడానికి ఏదో నీ గురించి తెలిసిపోయి, ఇదిగో నీకు ఎలా ఉంది, ఎలా జరుగుతుంది అని నీకు పలానా రెడ్ షర్ట్ వేసుకున్నాడు రా స్టేజ్ మీదకి అంటే, ఏమంటే మీటింగ్కి ఎన్ని రెడ్ షర్ట్లు వేసుకున్న వాళ్ళు వస్తారండి? అదిగో నాకు కనబడుతున్నావు రెడ్ షర్ట్ రా, ఇదిగో నల్లగా ఉన్నావు రా, ఇవన్నీ మోసాలు చాలా వరకు. ఇది చెప్పింది దేని కొరకు తెలుసా?
ఆత్మ సంబంధమైన వరములను ప్రియ దేవుని బిడ్డలారా ఎక్కడ ప్రవచించడానికో తెలుసా? సంఘ క్షేమము కొరకు ఇది. అది సంఘములో మాత్రమే. బయటకు వెళ్ళి బయట మైకులో చెప్పేసి బయట మీటింగ్లు పెట్టేసి ఇక్కడ ప్రవచన వరాలు ఉన్నాయన్నట్లుగా చాటుకునేది కాదు ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘములో అందరూ ప్రార్థిస్తూ ఉండగా, సంఘములో దేవుని యొక్క వాక్యం వినుచుండగా, దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు, ఆ ఆత్మ వరముతో నింపబడినప్పుడు ఈ సంఘ క్షేమము కొరకు దేవుడు ఎవరో ఒకరిని నిలబెట్టుకొని వారి ద్వారా ఈ సంఘం ఎలా ఉండాలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ప్రియులారా, మరి నేను కూడా ఇలాంటి పరిస్థితులు నేను చూశాను, నేను అనుభవించి నేను వచ్చాను కాబట్టి చెప్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని మోసాలు చూశాను, అలాగే కొన్ని నిజమైనటువంటి విషయాలు కూడా నేను చూశాను. అందరూ కలిసి ప్రార్థిస్తూ ఉండగా ప్రియులారా, ఆ సంఘములో ఇదిగో పలానా వ్యక్తి, ఇదిగో నీ యొక్క పరిస్థితి ఇలా ఉంది, నీ క్షేమం గురించి దేవుడు ఇదిగో మాట్లాడుతున్నాను, నీ జీవితం సరి చేసుకో, దేవుని కొరకు నువ్వు వాడబడాలి అంటూ అలాగ మాట్లాడుతుండగా ఆ తప్పు చేసినటువంటి వ్యక్తి ప్రియులారా తన జీవితాన్ని సరి చేసుకొని మార్చుకొని ఆ వ్యక్తి దేవుని కొరకు సమర్పించుకొని దేవుని సేవ చేయడం, ఆయన పని చేయడంలో నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితులు అనేక సంఘటనలు నేను చూశాను. అది ఆత్మ చేత నింపబడినప్పుడు ప్రవచన వరాన్ని దేవుడు ఇస్తాడు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాత నిబంధనలో ప్రవచన వరాలు ఉన్నాయి, అందుకే వారి ప్రవక్తలు అని చెప్పారు. ఆ ప్రవక్తలు భవిష్యత్తు గురించి ఏం జరగబోతుందో చెప్పేవారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు. ఎవరు వెళ్ళేవారు అంటే రాజులు వెళ్ళేవారు, ప్రజలు వెళ్ళేవారు. దేవుడు ఏం చెప్తే అది చెప్పేవారు. అది వాళ్ళు పాటిస్తే వారికి మేలు కలిగేది, ఆ మాట పక్కన పడేస్తే వారికి కీడు కలిగేది. ఇది గమనించాలని మనం చూస్తున్నాం. తర్వాత మరి ఒకరికి ఆత్మల వివేచన ఏంటన్నది చెప్పాలి. ఆత్మల వివేచన ఇది చాలా ఇంపార్టెంట్. ఆత్మల వివేచన అంటే ఇది హ్యూమన్ సైకాలజీ. ఏమంటే మనిషిని యొక్క సైకాలజీ అంటే కొన్నిసార్లు ఈ సైకాలజీ గురించి అందరూ చెప్పేస్తున్నారు ఈ మధ్య. చాలా మంది రంగులు నువ్వు ఏ రంగు వస్త్రాలు ధరించావో, నీకు ఎలాంటి అభిరుచులు ఉన్నాయో చెప్పేయగలరట. నీ ఇంటిని చూసి, నీ ఇంటి పరిస్థితులను చూసి, నీ యొక్క పరిస్థితి ఏంటో, నువ్వు ఎలాంటి మెంటాలిటీతో ఉంటావో దాని గురించి చెప్పేయగలరట. ఎవరికి వాళ్ళ సైకాలజిస్టులు అయిపోయి, ఎవరికి వాళ్ళ తెలివితేటలు కలిగిన వాళ్ళు అయిపోయి కొన్ని ప్రజల్లోకి రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నారు. దానివలన ఎంతో మంది నశించిపోతూ వారి జీవితాలు, కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ విశ్వాసులు ఆత్మ వివేచన వరం కావాలి. ఆత్మ వివేచన వరం కావాలి. వివేచన అంటే అది గ్రహించేటటువంటి మనస్తత్వం. అంటే ఇది ఎలా ఉంటది అనంటే, సృష్టి ఆదిలో ఆదాము అవ్వల దగ్గరికి వెళ్ళాడా అపవాది? అమ్మా, ఆదాము అవ్వలు ఎక్కడున్నారు? అప్పుడు ఏదేను తోటలో ఉన్నారు కదా. అప్పుడు అపవాది వెళ్ళినప్పుడు ఎవరున్నారండి? అవ్వుందా, ఆదాము ఉన్నాడా? ఇద్దరు ఉన్నారా? ఒక్కతే. ఎవరు? అవ్వమ్మ ఒక్కతే ఉంది. అందుకే ఏం చేశాడు అంటే అవ్వమ్మ దగ్గరికి వెళ్ళాడు. అపవాది అయిన సాతాను అవ్వమ్మ దగ్గరికి వెళ్ళాడు. చాలా కుయుక్తిపరుడు, చాలా వివేచన కలిగినటువంటి వాడు అపవాది. అంత సామాన్యుడేం కాదు. ఏమంటే జాగ్రత్తగా ఉండాలి. ఈ అపవాది మాటలు కుయుక్తితో కూడినవై ఉంటాయి, మోసయుక్తమైన మాటలు ఉంటాయి. అలాగే అపవాది కూడా బాగా తెలుసు, అందరి సైకాలజీ, మైండ్ సైకాలజీ తెలుసాడికి. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసు, వచ్చేస్తాడు. ఏం చెప్పాలో తెలుసు. మనిషి దగ్గర మనిషి మాటలు చెప్పి మనిషిని మాయ చేసి మార్చగలిగినటువంటి శక్తి ఎవరికైనా ఉంది అంటే అపవాది ఒక్కడికి మాత్రమే ఉంది. అందుకని ఈ ఆదాము గారు ఎలా మాట్లాడింది కాబట్టి ఎవరు వింటారు? అవ్వ అయితే వింటది అని వచ్చి అవ్వమ్మ దగ్గరికి వచ్చి అప్పుడు కుయుక్తిగా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఈ పండు తినొద్దన్నాడా,
తింటే మీరు చచ్చిపోతారా? ఒక ప్రశ్న ఆమెలోనికి వచ్చింది. ఆ తర్వాత ఆశ చూపించాడు, అలాగా తప్పు చేశారు. కానీ ఇక్కడ అమ్మమ్మకి ఏం లేదు చెప్పండి, వివేచన లేదు, వివేచన లేదు. సంఘానికి కావలసినది దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే వివేచన కావాలి. అమ్మా, మనందరికీ ఏం కావాలి? వివేచన కావాలి. ఇది అడగాలి. అందుకే వివేచన లేకపోతే, గ్రహించేటటువంటి మనస్తత్వం మనకి లేకపోతే, ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో, దాని లోతెంతో, అర్థం ఏమిటో, అది ఎంతవరకు దారితీస్తుందో, దీని వలన ప్రయోజనం ఎంత, దీని వలన నష్టం ఎంత అని గ్రహించుకోగలిగిన జ్ఞానమే వివేచన వరం. అందుకని 7 సంఘాలతో ప్రకటన గ్రంథంలో మాట్లాడుతూ అక్కడ మొదటి సంఘంతో చెప్పినటువంటిది ఏంటంటే, ఆ సంఘమట గ్రహించారట. ఆ సంఘము ఎఫెసీ సంఘం, ఆ సంఘము ఏమని తెలుసుకున్నారో చూడండి. నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం నేను ఎరుగుదును. 2వ అధ్యాయము 2వ వచనము, నీ క్రియలు, నీ కష్టం నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపవని అపొస్తలులు కాకయే, చెప్పండి, తాము అపొస్తలులు అని చెప్పుకొను వారిని పరీక్షించి. ఇక్కడ వివేచన అంటే ఏంటి చెప్తున్నాను కదా, జాగ్రత్తగా వినండి. అపొస్తలులు కాకయే అపొస్తలులు అంటే ఈ బ్యాచ్ ఎలాంటి బ్యాచ్? ఈ యొక్క గ్యాంగ్ ఎలాంటి వాళ్ళంటే దొంగ బ్యాచ్ అన్నమాట. ఏమండి, వీళ్ళు ఎలా ఉన్నారంటే, వీళ్ళు మనం చెప్పుకోవచ్చు కదా, యేసుప్రభు వారు ముందే చెప్పారు, గొర్రెల మధ్యకి తోడేళ్ళు వస్తాయి, తోడేళ్ళు వస్తాయి. మీరు గొర్రెలు, మీ ఎందుకు వచ్చేది నిజమైన గొర్రెల కాపరి రావాలి. కానీ బయట నుంచి కొంతమంది వస్తారు. వాళ్ళు ఎలా వస్తారు అంటే, క్రూరమైన లోపల క్రూరమైన తోడేళ్ళు, పైకి మాత్రం గొర్రెల చర్మాలు వేసుకొని మీ దగ్గరికి వస్తారు. అపొస్తలులు కాకయే తాము అపొస్తలులు అని చెప్పుకొనుచు మీ మధ్యకు వస్తారట. అంటే దేవుని బిడ్డలు కాకపోయినా మేము దేవుని బిడ్డలమే అని ఒకవేళ వంక పెట్టుకుని రావచ్చు. వాళ్ళు నిజంగా పాస్టర్లు కాదు, కానీ మేము పాస్టర్లమే, మేము దేవుని సేవకులమే అని వంక పెట్టి మీ ఇంటికి రావచ్చు. అప్పుడు ఏంటి పరిస్థితి? ఏమా గ్రహించగలరా? ఎవరు నిజమైన సేవకులు గ్రహించగలరా? ఎవరు అసలైన దైవ జనులు గ్రహించగలరా? వాళ్ళు మాలాగానే వాక్యం చెప్తారు, వాళ్ళు మాలాగానే ప్రార్థన, ఇంకా బాగా చేస్తారు ప్రార్థన, మాకంటే ఇంకా బాగా వాక్యం చెప్తారు కదా. వాళ్ళు మాకంటే ఇంకా కనబడడానికి అమ్మ ఎంత మంచోళ్ళు, వాళ్ళు చెప్పే మాటలన్నీ అలాగే ఉంటాయి. అలాంటి వారిని గ్రహించగలమా? ఏమా నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? ఇక్కడ అపొస్తలులు కాకయే తాము అపొస్తలులు అని చెప్పుకొనుచు ఉన్నటువంటి వారిని ఏం చేశారట? ఈ సంఘం వారిని పరీక్షించారట. పరీక్షించి వారు అబద్ధికులని కనుగొన్నారు. అది జ్ఞానం. సంఘానికి అనగా నీకు ఉండవలసిన ఆ వివేచన వరం ఏంటి అంటే, పరీక్షించి వారు అబద్ధికులని గ్రహించి వారికి అవకాశము ఇవ్వకుండా ఉండడమే. అది ఎలా సాధ్యమండి అంటే, కేవలం పరిశుద్ధాత్మ వలన మాత్రమే అది సాధ్యము. అంటే ఇదొక్కటే కాదండి, నిన్ను దేవునిలో ఎదగకుండా చేసేవారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏ మాటలు చెప్తున్నారో, నీకు ఏ పనులు కల్పిస్తున్నారో, ఎలాంటి మాయమాటలు చెప్తున్నారో, నువ్వు దేవుడిలో ఎదగకుండా, బాగుపడకుండా, మంచిగా ప్రవర్తించకుండా నిన్ను ఆటంకపరిచేది ఏదైతే ఉందో దానిని గ్రహించాలి, దానిని విడిచిపెట్టాలి, దాన్ని జయించాలి, దేవుడిలో ముందుకు సాగాలి. ఆత్మ వివేచన వరం అడగండి దేవుడిని, దేవా నాకు ఆత్మ వివేచన వరము దయచేయండి నాయన. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది సత్యమో, ఏది అసత్యమో, ప్రభా ఏది యథార్థమైనదో నేను గ్రహించగలిగిన మనస్సు నాకు ప్రభా. అపవాది నేను తప్పించుకునే మార్గం నాకు, ఆ జ్ఞానం నాకు ప్రభా అని మనం ఏం చేయాలని దేవుని అడగాలి. అందుకే ప్రభు అంటాడు కదా, పాముల వలె చెప్పండి వివేకంగా ఉండండి, పావురాల వలె నిష్కపటంగా ఉండండి. నేను మీకు ఒక విషయం చెప్పనా,
నేను సిద్ధపడి వచ్చింది ఒకటే వాక్యం, పౌరాల గురించి సిద్ధపడి వచ్చాడు. కానీ ఈరోజు దేవుడు నడిపిస్తున్న వాక్యం ఏంటి అంటే ఆత్మ వరముల గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆత్మ వరములు ఎలా ఉంటాయి? కొందరికి ప్రియులారా బుద్ధి వాక్యము, మరి కొందరికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము, మరి కొందరికి ఆత్మ వలననే విశ్వాసము, ఆత్మ వలననే స్వస్థపరచు వరము, అద్భుతాలు చేయు వరము, ప్రవచన వరము ఇస్తాడట. తర్వాత ఆత్మల వివేచన వరం ఇస్తాడట. తర్వాత మరి ఒకరికి నానావిధ భాషలు, తర్వాత మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉన్నవి. ఇక్కడ వరాల గురించి విన్నాం, వివేచన వరం గురించి, ప్రవచన వరం గురించి, వీటన్నిటి గురించి విన్నాం. ఇక్కడ భాషలు అనేవి ఉన్నాయి. ఏమండి? భాషలు మాట్లాడే వరము. అంటే భాషలు అంటే ఎవరికి తెలియని భాష కాదండి. ఏమంటే మీ అందరికీ తమిళం వచ్చా? తమిళం వచ్చా? రాదు. ఎవరికైనా వచ్చా? చేయదు. తమిళం వచ్చా? తమిళం రాదు. ఒకవేళ నేను తమిళం మాట్లాడాను అనుకోండి, ఏమండి? అది ఆ తమిళం అనేది ఒక భాష. మీకు రాదు కాబట్టి, నాకు రాదనుకోండి, నేనేదో మాట్లాడేసి ఇది తమిళం అన్నాను అనుకోండి, మీరు నోరు ఎలవిడిగా వస్తారు. అంతేకాదు, ఎందుకు మీకు రాదు కాబట్టి. అదే తమిళం వచ్చినప్పుడు ఉన్నాడు అనుకోండి, ఏం నేర్చుకున్నావు? ఇది తమిళం మాట్లాడుతున్నా, అరవ భాష ఏం మాట్లాడుతున్నా అంటున్నా. అంతే కదండి. ఎందుకంటే తమిళం తెలిసినట్టు ఉంటే ఇది తమిళం కాదు అంటాడు. తమిళం ఎవరికి రాకపోతే ఇది తమిళమే అనుకుని నమ్మేస్తారు కదా. ఇక్కడ కూడా గమనించండి పిల్లరా, నానావిధ భాషలు. ఒక్కొక్కరికి, కొంతమందికి 3 భాషలు వచ్చు. నాకు ఇంగ్లీష్ కొద్దిగా, అలాగే హిందీ కొద్దిగా, తెలుగు కొద్దిగా, నాకు భాషలు 3 భాషలు పర్వాలేదు. కానీ పిల్లరా మరి కొందరికి 4 భాషలు, కొందరికి 5 భాషలు, కొందరికి 10 భాషలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరికి ఉన్నట దగ్గరగా 28 భాషలు వచ్చాట ఒక వ్యక్తికి. ఏమంటే ఇలాగ చెప్పుకుంటూ పోతున్నట్లయితే ఇవన్నీ కూడా ఒక వరమే అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంతేగాని ఎవరికి తెలియని, భూలోకంలో ఎవరికి తెలియని భాష నాకే తెలుసు అని నేను ఒకవేళ సృష్టించాను అనుకోండి, ఏమండి అది పెద్ద మోసం అన్నమాట. అర్థమైందండి? అలాగా కా భాష, గా భాష, ఏ భాషలు కూడా వచ్చేసాయి. సరే, ఇక్కడ ఏంటంటే ఆత్మచేత నింపబడినప్పుడు మనకి దేవుడు ఆ వరాన్ని కూడా ఇస్తాడు. నాకు ఇంగ్లీష్లో రాదే అన్న వాళ్ళకి కూడా ఇంగ్లీష్ మాట్లాడగలిగే శక్తిని ఇస్తాడు. నాకు అసలు హిందీ రాదండి అనుకున్న వాళ్ళు ఉంటే ఆ హిందీ మాట్లాడగలిగే శక్తిని దేవుడు ఇస్తాడు. భాషలు మాట్లాడే వరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. తర్వాత భాషలకు అర్థం చెప్పే శక్తి కూడా దేవుడు ఏం చేస్తాడట? అనుగ్రహిస్తాడు. భాషలకు అర్థం చెప్పే శక్తిని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఇంగ్లీష్లో వాక్యం మీకు చెప్తే 4-5 కదా అర్థమవుతుంది. అందరికి అర్థమవుతుంది అండి. అప్పుడు ఒక ఇంగ్లీష్ ఆయన వచ్చాడు, ఇంగ్లీష్లో వాక్యం చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మీ అందరికి అర్థం అవ్వాలంటే చెప్పాలి తల్లి, మీకు ట్రాన్స్లేట్ చేసేవాడు ఉండాలి. మీకు తెలుగులో ఆయన ఇంగ్లీష్లో ఏం చెప్తున్నాడో అది విని తెలుగులో మీకు ట్రాన్స్లేట్ చేసేవాడు ఉండాలి కదా. అలాగే ఇక్కడ కూడా అంటాడు, ప్రియులారా అర్థం చెప్పు శక్తి కూడా అనుగ్రహింపబడను. ఎవరన్నైతే వాళ్ళు చెప్పేసినా అంతగా అందరికీ వచ్చి ఇంగ్లీష్, కానీ ట్రాన్స్లేట్ చేయగలిగేది కూడా అదొక వరం, అదొక టాలెంట్. ప్రియులర్ ఏమంటే సువార్తరాజు గారు ఆయన మంచినీళ్ళు తగినట్టు చెప్పేస్తాడు, ఆయన గనగనగన చెప్పేస్తూ ఉంటాడు ఆయన. ఇలాగ అందరికీ ఆ టాలెంట్స్ ఉండవు. అంటే అది ఒక వరం, ఆత్మల వరము, భాషల వరము, భాషలకు అర్థములు చెప్పేటటువంటి వరం, వివేచన వరము, అద్భుతాలు చేసే వరము, అలాగే స్వస్థపరిచేటటువంటి వరము, అలాగే వివేచన వరము. ఇక్కడ చూడండి, ఆత్మ వలన విశ్వాసము అనేది కూడా ఒక వరమే. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటండి? విశ్వాసము కూడా ఒక వరమే. అంటే విశ్వాసులారా మీలో దేవుని యందు విశ్వాసము బలంగా ఘనంగా ఉంది అనుకోండి, దేవుని ఆత్మ మీలో ఉన్నట్టు అర్థం. మీకు దేవుని మీద విశ్వాసం సరిగా లేదు, అటు ఇటు అన్నట్టు ఉన్నారు అనుకోండి, మీలో దేవుని ఆత్మ లేదు. విశ్వాసం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆత్మ నాలో ఉంది అనడానికి రుజువు
ఏంటి ఏంటి రుజువు? ఇందా చెప్పుకున్నాను కదా, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, వివేచన వరము, భాషలు మాట్లాడే వరము, అర్థం చెప్పే వరము, ప్రవచించే వరము, ఏమండి ఇంకా ఈ యొక్క అద్భుతాలు చేసే వరము. కానీ విశ్వాసము అనేది ఇది సాధ్యమైనది. అసాధ్యమైనదా? ఇది సాధ్యమైనదే కదా. మరి అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావు అని యేసుప్రభువారు అడిగారు. ఎవరిని? అమ్మా పేతురు గారు మునిగిపోతున్నాడు, సగం దూరమేమో నీటి మీద నడిచాడు. అక్కడికి వెళ్ళి యేసుప్రభుని ఇంకా కొద్దిలో ఆయన్ని చేరుకోబోయాడు, ఈలోపు మునిగిపోతున్నాడు. ప్రభా నన్ను రక్షించు, నశించిపోతున్నాను అన్నాడు. ఎందుకు అలా అయిపోయింది? అప్పుడు దాకా నీటి మీద నడిచిన వాడిని నీటి మీద నడిపించింది విశ్వాసం. ఏమండి? మునిగిపోయేలాగా చేసింది అల్ప విశ్వాసం. అవిశ్వాసం కాదు, అల్ప అంటే కొంచెం తగ్గింది. విశ్వాసంలో ఉన్న శక్తి ఎంత గొప్పదంటే, ఆవగిందంత విశ్వాసం ఉంటే కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడతది అన్నాడు. విశ్వాసానికి రుజువులు చెప్పారు యేసు పౌలు చెప్పాడు. విశ్వాసానికి రుజువులు ఏంటి అంటే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమై ఉన్నవి అనుటకు రుజువు. అది విశ్వాసం. సరే, దానికి కూడా మనకి ప్రూఫ్ కావాలి కదా. ఎవరు ఆ ప్రూఫ్? ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఆ ప్రూఫ్? హేబేలు నుండి ప్రారంభమైంది ఆ ప్రూఫ్స్. ఏమండి? విశ్వాసం అంటే ఎలా ఉంటుందో ఆ భక్తులను చూసి నేర్చుకోవాలట. విశ్వాసం అంటే ఎలా ఉంటుందో. అందుకే 11వ అధ్యాయం అంతా వాళ్ళ జాబితా ఉంటుంది. మరి మీలో దేవుని మీద విశ్వాసం ఉందా? అవిశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే పంచాంగాలు చూడు, విశ్వాసం ఉంటే ముహూర్తాలు చూడు, విశ్వాసం ఉంటే పంతుల దగ్గరికి వెళ్ళరు, విశ్వాసం ఉంటే ఇంకా అన్యజనుల ఆచారాలను ఆచరించరు. విశ్వాసం ఉన్నవాళ్ళు ఏదైనా లోకానుసారమైన ఆలోచనలతో ఉండరు. విశ్వాసము కలిగిన వారు దేవుని మీద ఆధారపడతారు, దేవుని వెతుకుతారు, దేవుని యొక్క వాక్యానుసారంగానే దేనినైనా ముందుకి కొనసాగుతారు. కాబట్టి మమ్మల్ని అన్నారు పెళ్ళయిన తర్వాత, మా ఇద్దరికి పాస్టర్ గారికి 95లో నవంబర్ 17 పెళ్ళయింది. ఏమన్నారు తెలుసా? మా అత్తగారు అమావాస్యకి ఎదురు ఎవరు బాబు? అమావాస్యకి ఎదురు ఎందుకు వెళ్ళకూడదు, నేను వెళ్తాను చూడండి కావాలండి అని ఎదురు. నా కూతురు కార్యక్రమం ప్రేయర్ పెట్టుకున్నప్పుడు, విశ్వాతి కార్యక్రమం ప్రేయర్ పెట్టుకున్నప్పుడు అమావాస్యలోనే పెట్టాను కావాలని. ఎందుకంటే దేవుని బిడ్డ మనం అలాంటి సిద్ధాంతాలు మనం ఫాలో అవుతున్నామంటే మనకి ఏం లేదని అర్థం. చెప్పండి, మీకు ఏ డౌట్ వచ్చినా, ఏది చేయాలనుకున్నా దేవుని అడగండి, లేదా పాస్టర్ గారిని అడగండి, లేదా విశ్వాసంగా అవేమి చూడకుండా దేవుళ్ళు నడిపించే పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడగండి. సరైనటువంటి మార్గంలో జీవించండి. మరొకటి చూడద్దు, మరొక వైపు మీ ఆలోచనలొద్దు. ఇది మంచిది, ఇది చెడ్డది అని ఆలోచించద్దు. దేవునికి సమస్తము సాధ్యమే. ఆత్మ వరాలతో మనం నింపబడితే దేవుని బిడ్డలారా మనం విశ్వాసంగా జీవించగలం. ఆత్మతో మనం నింపబడితే గ్రహించగలం. ఆత్మతో మనం నింపబడితే ప్రియులారా మనం దేవుని యందు విశ్వాసంతో దేవుని కార్యాలు మనం చేయగలము. మన ద్వారా అద్భుతాలు చేస్తాడు, మన ద్వారా స్వస్థతలు చేస్తాడు. ప్రియులారా మన ద్వారా దేవుడు మరి మంచి జ్ఞానం ఇచ్చి దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనం విశ్వాసము ద్వారా మనము ముందుకి కొనసాగాలి అన్నది మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మ చేత నింపబడడం చాలా అవసరం. ఆత్మ సంబంధులై జీవించాలి, ఆత్మ సంబంధులమై మనం నడుచుకోవాలి, ఆత్మ సంబంధులుగా మనము చనిపోవాలి. అప్పుడే దేవుని రాజ్యాన్ని మనము చేరుకోగలం. ఏ కాలంలో ఉన్నామని చెప్పండి? ఏ కాలంలో మనం ఉన్నామండి? పరిశుద్ధాత్మ కాలంలో మనం ఉన్నాం. కాబట్టి ఎవరైతే ఆత్మ చేత నమ్మబడతారో, ఆత్మ చేత నడిపింపబడతారో
వారు దేవుని యొక్క కుమారులై ఉంటారు. 8వ అధ్యాయం 14 వచనం, రోమాపత్రిక 8వ అధ్యాయం 14 వచనం చూడండి, త్వరగా చదువుదాం. 8వ అధ్యాయం 14 వచనం, రోమాపత్రిక 8వ అధ్యాయం 14 వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చాలండి అమ్మా, మనం దేవుని కుమారులమై ఉండాలంటే మనం దేనితో నడిపింపబడాలి? దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడాలి. మనము 5వ వచనం చదువుదాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. దేని మీద మనసు పెట్టాలి? మనం శరీర సంబంధమైన విషయాల మీద కాదు, ఆత్మానుసారులుగా జీవించాలి. ఎందుకంటే ఆత్మ చేత నడిపింపబడితే మనం దేవుని పిల్లలము. లేదు, మనము మన ఇష్టానుసారంగా నడిపింపబడితే మనం అపవాది పిల్లలుగా ఉంటాం. ఆత్మానుసారులుగా ఉన్నటువంటి వారు ఎలా ఉంటారు? వారి మనస్సు జీవము సమాధానమై ఉన్నది. అలాగే శరీరానుసారమైనటువంటి మనసు దేవునికి విరోధమై ఉన్నది. 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కాదు. ఎవడైనాను ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. ఇది మనం క్లియర్గా గ్రహించగలము. కాబట్టి ఆత్మ చేత నింపబడుదాం, ఆత్మ వరముల చేత మనం నింపబడదాం. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ దేవుని యొక్క రాకడలో ఎత్తబడేటటువంటి గుంపుగా మనం ఉందాము. అట్టి కృప మనందరికీ ప్రభు దయచేసి నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. తల్లి ఉంచండి, కళ్ళు మూసుకున్నది, ప్రార్థనలు ఏకీభవించండి. విన్న వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు దేవా మీ ఆత్మ చేత నన్ను నింపండి నాయనా, ఆత్మతో నన్ను నడిపించండి దేవా. ఆత్మ వరములు ఏమిటో నాకు జ్ఞాపకం చేశావు. ఆత్మ వరములు నాయనా నాకు అనుగ్రహించండి నాయనా. ఇదిగో తండ్రి నాయనా, ఆత్మ వివేచన నాకు దయచేయండి నాయనా. తండ్రి నాయనా, మంచి నీ వాక్యాలైనా బుద్ధి వాక్యాన్ని నాయన తండ్రి నేను చెప్పుటకు, బుద్ధి వాక్యాన్ని నేను అనుసరించి జీవించుటకు నాయనా నీ ఆత్మతో నన్ను నింపండి. ఆత్మను అనుసరించి నడుచుకున్నట్లుగా ఆత్మ జ్ఞాన వాక్యమును నాకు అనుగ్రహించండి. ప్రార్థన చేయండి. విశ్వాసము నాలో నింపండి నైనా, నీ కొరకు జీవించుటకు నాయన తండ్రి నాయన నిన్ను ఆనందింపచేయుటకు నాయన విశ్వాసంతో నన్ను నింపండి. ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రవచించే వరాలు, భాషలు మాట్లాడే వరాలు, భాషలు అర్థం చెప్పేటటువంటి వరాలు, ఇవన్నీ దేవుడు తన ఆత్మ చేత నింపి తన బిడ్డలను ఆయన వాడుకుంటాడు. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, ఇచ్చిన ఈ సమయం బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. దేవా ఇదిగో తండ్రి నీ ఆత్మ యొక్క గొప్పతనం ఎంతో ఆయన వర్ణించలేము నాయన. ఆ ఆత్మ మాకు చాలా ప్రాముఖ్యమైనది నాయన. ఈ ఆత్మ యుగములో మేము ఉన్నాము నాయన. ఇదిగో తండ్రి నీ ఆత్మ లేని ఏడలో మేము నీ వారం కాదు ప్రభా. నాయన తండ్రి ఆత్మ చేత నింపబడితేనే నీ కుమారులకు నీ కుమార్తెలకు నాయన ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపబడి నీ కొరకునైనా వారు సాక్షిగా వాడబడేందుకు సహాయం చేయండి ప్రభా. నాయన ఆత్మ చేత వివేచన కలిగిన వారే, ఆత్మ చేత నాయన తండ్రి విశ్వాసం కలిగిన వారే, ఆత్మ చేత జ్ఞానం కలిగిన వారే, ఆత్మ చేత నా ప్రభు తండ్రి బుద్ధి వాక్యము కలిగిన వారే, ఆత్మ చేత నైనా స్వస్థ వరములు పొందుకొని ప్రభా నీ కొరకునైనా సాక్షిగా నాయన తండ్రి వాడబడేందుకు సహాయం చేయండి. నాయన ఇంకా అనేక వరాలు ఉన్నాయి, వాటన్నిటినీ కూడా నీ యొక్క బిడ్డలకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటిగా అనుగ్రహించి నాయన నీ పరిచర్యలో, సంఘములో, కుటుంబాల్లో, ఈ సంఘం సమాజంలో ఒక సాక్షిగా ప్రతి ఒక్కరిని వాడుకుని నడిపించి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.